జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు పసిడి మీద పెట్టుబడి పెట్టడం, రూపాయి, డాలర్ విలువ పడిపోవడం, డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించడం, దానికి తోడు సామాజిక రాజకీయ అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు నానాటికి ఆకాశమే హద్దుగా పెరుగుతూ ఉన్నాయి. బంగారం ధరలకి భారీగా రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బంగారం మీద రుణాలు తీసుకునేటువంటి విషయంలో ఇప్పుడు బ్యాంకులు కూడా కొన్ని ఆంక్షలను అయితే పెట్టడం జరిగింది. చాలామంది పెరిగిన బంగారు ధరలకి బంగారాన్ని కొనుగోలు చేయలేక వారి దగ్గర ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో వారి అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో తనఖాలు పెట్టేటువంటి పరిస్థితి గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగిందని, ఈ నేపథ్యంలోనే బంగారం మీద రుణాల విషయంలో బ్యాంకులు కొన్ని ఆంక్షలు విధించాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బంగారం రుణాల మీద బ్యాంకులు ఎటువంటి ఆంక్షలు విధించాయనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెల నెల వడ్డీ కట్టాల్సిందే, లేదంటే సిబిల్ స్కోర్ పడిపోతుంది. బంగారం రుణాలపై బ్యాంకుల్లో ఆంక్షలు, ధర విలువ పెరగడంతో అధికంగా రుణాల పంపిణీ. బంగారం ధర ఆకాశాన్ని అంతడంతో రుణాల పంపిణీ, అలాగే తిరిగి రికవరీలో బ్యాంకులకు కొత్త సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ రుణాలు తీసుకున్న వారు నిర్దేశిత ఏడాది గడువులోగా తిరిగి చెల్లించకపోవడంతో 30% పైగా ఎగవేతదారుల జాబితాలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమస్యలను అధిగమించడానికి గతంలో మాదిరిగా కాకుండా బంగారంపై రుణం తీసుకున్న తేదీ నుంచి నెల నెల వడ్డీని పూర్తిగా వసూలు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి బంగారం మీద రుణాలు తీసుకునే వారికి ఇప్పుడు బ్యాంకులు కొన్ని ఆంక్షలను అయితే విధిస్తున్నాయి. ఆ ఆంక్షల్లో భాగంగా నెల నెల ఈ బంగారు రుణాలకు సంబంధించినటువంటి వడ్డీలను ఖచ్చితంగా వసూలు చేయాలని బ్యాంకులు అయితే నిర్ణయించాయి. ఇలా నెల నెల వడ్డీ కట్టకపోతే ఖాతాదారు సిబిల్ స్కోర్పై ప్రభావం పడి రుణ మంజూరు విలువ అంటే క్రెడిట్ వాల్యూ పడిపోతుందంటూ కూడా బ్యాంకు ఖాతాదారులను అయితే హెచ్చరిస్తూ ఉంది. ఒకసారి ఎన్పిఏలో చేరితే సిబిల్ స్కోర్ తగ్గి అనంతర కాలంలో సదరు ఖాతాదారుకు తగిన రుణాల మంజూరుపై బ్యాంకులు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా బ్యాంకులు ఖాతాదారులను అయితే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే మీరు బంగారం మీద రుణాలు తీసుకొని ఆ రుణాలకు సంబంధించినటువంటి వడ్డీని నెల నెల గనక కట్టకపోతే మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీది ఎప్పుడైతే సిబిల్ స్కోర్ పడిపోతుందో మీరు తరువాత రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా రుణాలు పొందాలి అనుకుంటే ఆ రుణాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అంటూ కూడా ఆ ఖాతాదారులను అయితే బ్యాంకు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఖాతాదారు ఆర్థిక స్థాయిని పరిశీలించి ఆ ఆంక్షలు విధిస్తున్నట్లుగా బ్యాంకర్లు అయితే చెబుతూ ఉన్నారు. సో ఒకసారి ఎన్పిఏలో చేరితే సిబిల్ స్కోర్ తగ్గి అనంతర కాలంలో సదరు ఖాతాదారుకి కొత్త రుణాల మంజూరుపైన బ్యాంకులు ఆలోచిస్తున్నాయి. అయితే ఖాతాదారు ఆర్థిక స్థాయిని పరిశీలించి ఈ ఆంక్షలు విధిస్తున్నట్లుగా కూడా బ్యాంకర్లు చెప్తూ ఉన్నారు. దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోవడంతో దీని మీద రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పైకి వెళ్తూ ఉంది. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో అవసరానికి నిమిత్తం చాలామంది కూడా ఇప్పుడు బంగారాన్ని తనఖా పెట్టి బంగారం మీద రుణం తీసుకునే వారి సంఖ్య కూడా నానాటికి విపరీతంగా పైకెళ్తూ ఉందంటూ కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. వ్యక్తిగత ఇతర తాకట్టు రుణాల కన్నా బంగారం మీద 9% లోపు వడ్డీకి కొన్ని బ్యాంకులు అప్పులు ఇస్తుండడం కూడా ప్రజలను ఆకర్షించేస్తుంది. దీనివల్లే గతంతో పోలిస్తే ఇప్పుడు బంగారం మీద రుణాలు తీసుకునే వారి సంఖ్య అయితే పెరుగుతోంది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లోనే బంగారం తాకట్టు రుణాలు దేశంలో 26% పెరిగాయి. రుణం తీసుకున్న ఏడాదిలోగా బాకీ పూర్తిగా తిరిగి చెల్లించి మళ్ళీ కొత్త రుణం తీసుకోవాలనేటువంటి నిబంధన ఉంది. పుత్తడి విలువ ఆధారంగా ఎంత రుణం ఇవ్వాలనే అంశం మీద ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టినటువంటి ఖాతాదారులు 2,50,000 లోపు తీసుకుంటే పుత్తడి విలువలో 80%, అలాగే 5 లక్షల లోపు గనక రుణాలు గనక తీసుకుంటే 80%, అంతకు మించి రుణాలు గనక తీసుకుంటే
5 లక్షలకు మించి కనుక రుణాలు తీసుకుంటే 70% ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనల ప్రకారం ఇస్తున్నా ప్రైవేట్ ఆర్థిక సంస్థలు అంతకి మించి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బంగారం తులానికి 1,00,000 వరకు ఇస్తున్నామంటూ కూడా ప్రభుత్వ వాణిజ్య బ్యాంకు అధికారి ఒకరు ఈనాడికి చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడో 1,00,000కు కొన్నటువంటి 4 తులాల గాజులను బ్యాంకులో తాజాగా తాకట్టు పెడితే ఏకంగా 3,50,000కు పైగా రుణం వచ్చేది. అంటే గతంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం 1,00,000కి 4 గాజులు వచ్చాయట. ఆ 4 గాజుల్ని ఇప్పుడు బ్యాంకు ఖాతాదారు బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నటువంటి నేపథ్యంలో దాని మీద రుణమే 3,50,000 రూపాయలు రుణం వచ్చింది. అంటే ఆయన తీసుకుందేమో 1,00,000కి, ఇప్పుడు అతనికి రుణము అంటే అమ్మగా వచ్చింది కాదు, కేవలం రుణం మాత్రమే 3,50,000 వచ్చిందంటే ఆ స్థాయిలో బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. అది గంటన్నర వ్యవధిలోనే ఖాతాలో సొమ్మును జమ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది అంటూ హైదరాబాద్కి చెందినటువంటి దంపతులు కవిత రాజశేఖర్ వాళ్ళు చెప్పినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కాబట్టి బంగారం ధరలు ఒకవైపు పెరుగుతూ ఉంటే బంగారాన్ని తనకట్టు పెట్టి వారి అవసరాలకి ఆర్థిక లావాదేవీలు చేసుకోవాలనుకునే వారికి కూడా ఇప్పుడు బ్యాంకులు అయితే షాకిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు మీరు బంగారాన్ని కనుక తనఖా పెట్టి రుణాలు కనుక తీసుకొని ఆ రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ అయిపోయిన తర్వాత కడుతూ ఉంటే ఇప్పటి నుంచి మాత్రం వారికి కొన్ని ఆంక్షలు పెట్టి ఆ రూల్స్ను అయితే మార్చడం జరిగింది. బంగారం మీద రుణాలు తీసుకునేవారు ప్రతి నెల ఇక ఆ రుణానికి సంబంధించినటువంటి వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రుణం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.